తిరుమల లడ్డు ఎపిసోడ్లో తెలుగుదేశం జనసేన పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో హైలైట్ ఏంటి తెలుసా? వాళ్ళు ప్రతిసారి మిస్ అవుతున్న లాజిక్ ఏంటి తెలుసా? మొదట జంతువుల కొవ్వు కలిసిందన్నప్పుడైనా, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసిందన్నప్పుడైనా, వీటితో తయారు చేసిన 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారు అన్నప్పుడైనా ఆధారాలు లేకుండా మాట్లాడారు. కేవలం రాజకీయ ప్రయోజనం కలిసి వస్తుందేమో అని. ఇప్పుడు వీళ్ళు నియమించిన సిట్టు మధ్యలో సిబిఐ కాసింత భాగస్వామ్యమై వీళ్ళేసిన ఫైనల్ ఛార్జ్ షీట్లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ లాంటివి కలవలేదు, ఫిష్ ఆయిల్ లాంటివి కలవలేదు అని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడైనా, ఇప్పుడైనా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం కలిసింది అంటూ ఉన్నారు. ఆ మేరకు అయితే ఏకంగా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. ఎక్కడే కూడా వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఏ పేరాలో ఏ లైన్లో కలిసింది అన్న విషయం కూడా వీళ్ళు ఎక్కడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, జంతువులకు కలవలేదు అన్నారు కాబట్టి. ఒక్క ఆధారం కూడా లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం భావ్యమా? వాళ్ళు ఇన్ని ట్వీట్లు వేస్తున్నారు, ఏకంగా ఫ్లెక్స్లు వేస్తూ ఉన్నారు. చెప్పొచ్చు కదా ఏ పేరా ఎక్కడ అని. జంతువులకు కలవలేదు అని చెప్పే వాళ్ళు క్లియర్గా ఆ ఛార్జ్ షీట్ కనుక స్క్రీన్ షాట్లు తీసి పెడుతూ ఉన్నారు, పత్రికల్లో కూడా రాస్తున్నారు. నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపుల్స్. ఏ కొవ్వు కూడా కలవలేదు. అండ్ మళ్ళీ ఈ ప్రభుత్వం నియమించిన సిట్టే మధ్యలో సిబిఐ కూడా మానిటరింగ్ ఉంది కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీటే. అండ్ ఇంకోటి కూడా ఇంకో పారాగ్రాఫ్లో, దిస్ సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఫిష్ ఆయిల్ అండ్ ద గీ శాంపుల్స్ ఆఫ్ టీటీడీ అపియర్స్ వెరీ వెరీ రేర్. ఇట్లా కూడా వెరీ వెరీ రేర్, కలిసే అవకాశమే లేదు అని ఇంత క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ విధంగా ట్వీట్లు వేయడం భావ్యమా? ఈ విధమైన జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఫ్లెక్సీలు వేయడం భావ్యమా? ఒక్క దగ్గర కూడా ఒక ఆధారాన్ని పోస్ట్ చేయకుండా మాట్లాడడం భావ్యమా? ఆ విధంగా చేయొచ్చా? అది తప్పు కదా. ఒక్క ఆధారం కూడా పోస్ట్ చేయకుండా ఏదంటే అది మాట్లాడడం ఎలా ధర్మమో వాళ్ళే చెప్పాలి.